బ్రాడ్ నెక్ ఉండి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క సైజు కొలతను బట్టి ఏ సైజు వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, అదేవిధంగా చంకడౌన్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఏం కావాలి, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి, అవునా? సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాం, బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకుంటాం. ఏ విధంగా బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి మనకు భుజం దగ్గర నుండి కింద డాట్ అనేది ఉంటాం కదా, ఈ డాట్ వరకు బ్లౌజ్ యొక్క పొడుగు. సో ఇది ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకుంటాం. ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క నడుము కొలత కదా, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్ గా మధ్యలకి మలిచేసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలకి మలుచుకుంటే ఇది ఉంది చూడండి, ఇది వచ్చేసి మనకి గల్లా అంటాం. సో పైన కొలత తీసుకోవడం కష్టం కాబట్టి ఈ కొలత తీసుకుంటే ఇది వచ్చేసి మనకి గల్లా యొక్క కింది కొలత, ఇది మన రెండో కొలత. నెక్స్ట్ ఏం కావాలి మనకి, మూడో కొలత. మూడో కొలత ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు తీసుకుంటాం. ఈ విధంగా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత, మూడో కొలత. నెక్స్ట్ ఏం కొలత, నాలుగో కొలత. నాలుగో కొలత ఏంటి, చెస్ట్ కొలత. సో చెస్ట్ కొలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొలతలు తీసుకున్నాం అనుకోండి, కొలతలు ఏ విధంగా ఇక్కడ పైన అంటే చెస్ట్ యొక్క పైన భాగంలో మనము కొలత తీసుకుంటాం కదా, దాన్ని మనం చెస్ట్ కొలత అంటాం. లేదు అంటే మనం కొలత బ్లౌజ్ తో తీసుకోవాలి అంటే ఇక్కడ పైన హుక్స్ ఉంటాయి చూడండి, ఈ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఇక్కడ తీసుకుంటే ఇది మనము చెస్ట్ కొలత అంటాం. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని బేస్ చేసుకుంటూ మనము నడుము అనేది చెస్ట్ కొలతని బేస్ చేసుకుంటూ మనకి నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి. కొలతలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకోవాలి కొలత అనేది ఎగ్జాక్ట్ గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన మనం చెస్ట్ కొలత తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఒకవేళ చెస్ట్ కొలత గనక 26 ఇంచులు వచ్చింది, ఓకే. ఇప్పుడు నేను చెస్ట్ కొలత తీసుకుంటే కనుక 26 ఇంచులు వచ్చింది, లేదు 32, 40 అట్లా వచ్చింది, లేదంటే 42 అట్లా వచ్చినప్పుడు ఎంత తీసుకోవాలి అనేది కదా మన మెయిన్ డౌట్. సో ఇక్కడ 26 ఇంచులు ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి, ఓకే. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోండి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు. నెక్స్ట్ 28 ఇంచులు ఉంది, 28 ఇంచులు ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి, 5, 2, 3. అదే విధంగా 3 ఇంచులు ఉన్నప్పుడు కూడా సేమ్ 5 ఇంచులు తీసుకోవాలి, ఇదే కొలతలు అయితే తీసుకోవాలి. లేదు ఇక్కడ ఇప్పుడు చెస్ట్ కొలత ఎంత ఉంది, 32 ఇంచులు ఉంది. సో అప్పుడు ఎంత తీసుకోవాలి, సారీ ఇక్కడ 30 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 30 ఇంచులు ఉన్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే 30 ఇంచులు ఉన్నప్పుడు చెస్ట్ కొలత 30 ఇంచులు ఉన్నప్పుడు వాళ్ళ చెస్ట్ సైజు కానీ షోల్డర్ సైజు కానీ అర్థం చేసుకోవాలి. ఒకవేళ షోల్డర్ పెద్దగా సైజు ఉన్నది అనుకోండి, కొందరు ఏమంటారంటే సన్నమే ఉంది కానీ పెద్ద షోల్డర్ ఉంటుంది, చిన్న షోల్డర్ ఉంటుంది అంటారు కదా, అట్లాంటప్పుడు ఇక్కడ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి, 5 కానీ 5.5 కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే విధంగా 32 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి, నెక్ వచ్చేసి 2.2 ఇంచులు, ఇక్కడ 2.2 ఇంచులు తీసుకుంటే మిగతాది ఎంత వస్తుంది, అది ఫుల్ షోల్డర్ వచ్చేసి 3.3 ఇంచులు వస్తుంది. అదే విధంగా ఇక్కడ 34 ఉన్నా 36 ఉన్నా 38 ఉన్నా కూడా సేమ్ అదే కొలతలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది, 5.5, 2.2, 3.3 ఇంచులు, ఓకే. అదే విధంగా ఇప్పుడు కొందరు ఏమంటారంటే సరే నాకు డీప్ నెక్ ఉండాలి, నెక్ వచ్చేసి బ్రాడ్ ఉండాలి, కానీ షోల్డర్ మాత్రం 1.5 ఇంచు, 2 ఇంచులు, 2 ఇంచులు ఉండాలి అంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చెస్ట్ సైజు 32 ఉన్నా 34 ఉన్నా 36 ఉన్నా 38 ఉన్నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ రాస్తాను చూడండి. సో ఏ కేసు అయినా కూడా ఇక్కడ ఒక బార్డర్ అయితే తీసుకోండి, 30 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా డీప్ నెక్ ఉండి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి, డీప్ నెక్ అని కూడా అనద్దండి, బ్రాడ్ నెక్ అంటాం, బ్రాడ్ నెక్ ఉండి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నార్మల్గా అందరికి ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులు, కానీ ఇక్కడ 5 ఇంచులు మాత్రమే తీసుకున్నాం. మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి. షోల్డర్ ఎంత ఉంటుంది, షోల్డర్ ఎంత 2.5 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు నెక్ కదా, ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాం 2.5 ఇంచెస్, ఇవి ఖర్చుతో కలుపుకోండి. ఇక్కడ మనం చేతులు అతికేయడానికి ఎంత తీసుకుంటాం, 1/2 ఇంచు చేతులు అతికేయడానికి, అదేవిధంగా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ 1/2 ఇంచు పోతుంది.
సో అప్పుడు మనకి 1.5 నుండి 1.7 ఒక 2 ఇంచుల నుండి 1.5 ఇంచుల మధ్యలో అయితే మనకి షోల్డర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎవరికైనా 32 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఎవరికైనా నెక్ అనేది బ్రాడ్ ఉంది, షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 42 ఇంచులు ఉంది అంటే 40 కంటే ఎక్కువ ఉంది, చెస్ట్ సైజ్ 42 ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత 6, నెక్ ఎంత తీసుకుంటారు మరి అంటే 2.5 టు 2.7 వరకు తీసుకోవచ్చు. ఓకే, ఎంత 2.5 టు 2.7 వరకు తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంటుంది అంటే 3.3 ఇంచెస్ అట్లయితే ఉంటుంది. అవునా, ఇక్కడ 2.5 టు 2.7 తీసుకోవాలి అని చెప్పినారు. ఎవరికి అంటే చెస్ట్ సైజు 40 ఇంచుల కంటే పెద్దగా ఉన్న వాళ్ళకి అని అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే కొందరికి నెక్ అనేది బ్రాడ్ ఉందా తక్కువ ఉన్నదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్ అనేది బ్రాడ్ ఉన్నది అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి. 2.7 ఇంచెస్ నెక్ తీసుకొని 3.3 ఇది ఉంటుంది. లేదు చెస్ట్ అనేది ఎక్కువ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి అని అంటే కొందరు ఏమంటారంటే గుండు గుండు ఉంది అని అంటారు చూడండి, గుండు గుండు ఉంది సన్న సన్న ఉంది అని అంటారు కదా. ఆ గుండు గుండు ఉన్నది అని అనే వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు 6 ఇంచులు తీసుకొని ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకొని నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ మిగతా ఎంత ఉంటుందో అంతే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. లేదు చెస్ట్ అనేది ఎక్కువ ఉంది, షోల్డర్స్ అనేవి వెడల్పుగా బ్రాడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నెక్ వచ్చేసి 2.7 ఇంచులు తీసేసుకొని నెక్ ఇక్కడ షోల్డర్ ఎంత 3.3 ఇంచులు తీసుకోవాలి. అదే విధంగా 44 ఇంచుల ఉన్న వాళ్ళకి 46 ఇట్లా ఏదైనా ఇదే విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే హెవీ పర్సనాలిటీ వాళ్ళు కూడా కొందరు ఏమంటారు నాకు కూడా బ్రాడ్ నెక్ ఉండాలి, షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అంటారు కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇక్కడ 5.5 ఇంచులు తీసేసుకోండి చాలు. 5.5 ఇంచులు తీసుకొని నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు. సో యాక్చువల్గా ఫుల్ షోల్డర్ అయితే మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ 6 ఇంచులు, కానీ మన స్పెషల్ కండిషన్లో మనం ఎంత తీసుకోవాలి 5.5 ఇంచులు తీసుకొని నెక్ 3 ఇంచులు తీసుకొని నెక్ ఇక్కడ ఏంటి చెస్ట్ అనేది ఇదేంటి మన షోల్డర్ అనేది ఎంత ఉంటుంది 2.5 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి మరి అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదరాలి అనుకున్న వాళ్ళకి ఈ కొలతలు ఏంటి అంటే స్పెషల్గా కొందరు బ్రాడ్ నెక్ కావాలి, డీప్ కావాలి, ఇలా కావాలి అలా కావాలి అని కొందరు అడుగుతారు కదా మనకి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ కండిషన్స్ అయితే వర్తిస్తాయి. సరే మాకు కూడా ఇక్కడ తక్కువ కావాలి అని అంటారు. సో యాక్చువల్గా ఈ సైజు కంటే తక్కువ ఉన్న వాళ్ళు చెస్ట్ అనేది 26, 28, 30 సైజు చెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఏంటి అంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళైతే అట్లా డౌట్స్ ఏమి ఉండవు. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే సేమ్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ 2.2 ఇంచులు తీసుకోండి. ఓకే, లేదు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే 4.5 తీసేసుకొని 4.5 కూడా కాదు 4.5 ఇంచులు 4.75 తీసేసుకొని ఇక్కడ 2.2 తీసేసుకొని మిగతా వచ్చేసి మనకి షోల్డర్ అయితే ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే మనకి ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది. సరే ఇదంతా అయిపోయింది కదా, మరి చంకడౌన్ గురించి చెప్తాం. సో మరి అకే నా సైజ్లో ఇంత నన్ను వేరే వాళ్ళు ఏమన్నారు అంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా చంకడౌన్ 6 ఇంచులు తీసుకోమన్నారు అని అంటారు. అవునా, సో ఏ సైజ్ బ్లౌజ్ అయినా చంకడౌన్ 5.5 తీసుకోండి 6 తీసుకోండి అని నేను చెప్పాను. మరి ఏ విధంగా ఉంటుంది అంటే ఏ సైజ్ బ్లౌజ్ అయినా అడగండి. ఇక్కడ ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. వీళ్ళకు ఉండొచ్చు ఎవరికైనా 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. అది ఏ విధంగా అని కనుక మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఈ చంక కొలతకి చెస్ట్ కొలత, ఇది చంక కొలత కదా, ఈ చంక కొలతకి చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు కనుక ఆ వీడియో కావాలి అని అనుకుంటే అంటే ఆ టాపిక్ పైన మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. దానికోసం మీకు క్లియర్గా 5 తీసుకోవాలి 5.5 6 అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు. అదేవిధంగా దీనిలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికినా యూజ్ అయ్యేదని మీరు అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మీరు చేసే లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ కొత్త విషయం ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.